హై గైస్, వెల్కమ్ టు సినీ అప్డేట్స్. నిన్న రిలీజ్ అయిన మనశంకర వరప్రసాద్ గారి ట్రైలర్ అయితే చూడడం జరిగింది భయ్య. ట్రైలర్ అయితే నాకేం పెద్దగా నచ్చలేదు. ఎందుకంటే అందరి యాక్టింగ్ అతికిచ్చినట్టు అయితే అనిపించింది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే చిరంజీవి గారి మొహంలో కళంతా తగ్గిపోయినట్టు అనిపించింది నాకైతే. తప్పుగా అనుకోకండి, నాకు అనిపించింది చెప్పాను అంతే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎవరైనా అనుకున్నా ఒక మాట అయితే చెప్పాలనిపిస్తుంది భయ్య. ఒక వయసు వచ్చిన తర్వాత హీరో క్యారెక్టర్లు కాకుండా ఇంకేదైనా క్యారెక్టర్లు చేస్తే బాగుంటది అనిపిస్తుంది నాకైతే. హీరోగా చేయొచ్చు కాదని నేనైతే చెప్పట్లేదు. అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీకు అందరికీ తెలిసిందే, ఎన్టీఆర్ గారు ఎలా చేసేవారు, ఏఎన్ఆర్ గారు ఎలా చేసేవారు, ఇప్పుడు బాలకృష్ణ గారు ఎలా చేస్తున్నారు, అండ్ తర్వాత ఉన్నారు చాలా మంది అలా చెప్పుకుంటూ పోతే. అంటే ఆ ఏజ్కి సంబంధించిన క్యారెక్టర్స్ వస్తే పడతాయి. అలాగని నేను ఇంకేం నెగిటివ్గా అయితే చెప్పట్లేదు. ఓకే, ఇదంతా వదిలేయండి. కానీ ఇప్పుడు దాకా ఎవరైనా ట్రైలర్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ ఒపీనియన్ కూడా నాకు తెలియాలి కదా. ఇంకా తమిళ్లో రిలీజ్ అయిన జననాయకన్ మూవీ ట్రైలర్ కూడా చూసాను భయ్య. ఏంటి భయ్యా, ఏంటి మీరు అసలు రీమేక్ చేస్తూనే రీమేక్ కాదని డబ్బు కొట్టుకుంటున్నారేంటి? అది క్లియర్గా తెలుస్తుంది కదా రీమేక్ అని. మళ్ళీ అందులో రోబోట్స్ నెట్టు సెకండ్ హాఫ్ ఏదో చెత్త అంటున్నారు. మీకే తెలియాలి మరి. ఇంకా ట్రైలర్ ఎలా అనిపించిందంటే నచ్చలేదు భయ్య, అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఒక సినిమాని రీమేక్ చేస్తున్నప్పుడు రీమేక్ అనే చెప్పాలి. అలా కాకుండా ఇది రీమేక్ కాదు, దానికి దీనికి సంబంధం లేదు అని చెప్పి రీమేక్ అని చూపించి ఎందుకు భయ్య ఇదంతా? ఇంకా శివకార్తికేయన్ చేసిన పరాశక్తి మూవీ ట్రైలర్ కూడా చూశాను. కాకపోతే ఇది మన తెలుగులో అయితే రిలీజ్ అవ్వలేదు. అందుకే నాకు అర్థం కూడా అవ్వలేదు. ఎందుకంటే తమిళ్ లాంగ్వేజ్ మనకి రాదు కదా, అందుకే అర్థం అవ్వలేదు నాకు. కానీ వీడియో చూసిన తర్వాత, ట్రైలర్ చూసిన తర్వాత ఏమర్థమైందంటే ప్రాంతాల మధ్య, భాషల మధ్య గొడవలాగా అనిపించింది. ఇవన్నీ పక్కన పెడితే సత్య నటించిన జట్లీ మూవీ టీజర్ అయితే చూసాను భయ్య. ఆమె హిట్ చూసిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యాను భయ్య. చాలా నీట్గా కామెడీతో అయితే ఉంది టీజర్ అంతా. ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేస్తారు సత్య కామెడీకి. 3 సంవత్సరాల తర్వాత విజయ్ సేతుపతి చేస్తున్న గాంధీ టాక్స్ అనే మూవీ ఇప్పుడైతే రిలీజ్కి రెడీ అవుతుంది. ఈ సినిమా అంతా మూకీ భాషతో అయితే ఉండబోతుంది. అంటే ఎవరు మాట్లాడరు. అంతేకాకుండా ఈ సినిమాని జనవరి 30న అయితే రిలీజ్ చేయడానికి ట్రై చేస్తుంది. దురంధర్ 2 మూవీ తర్వాత రణ్వీర్ సింగ్ చేయబోయే ప్రళయ్ మూవీలో కళ్యాణి ప్రియదర్శన్ని ఇంకో హీరోయిన్ గా తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ఇది ఎంతవరకు నిజం అనేది సినిమా స్టార్ట్ అయితే కానీ తెలియదు. టైసన్ నాయుడు నుంచి కొత్త పోస్టర్ని రిలీజ్ చేశారు. రామం అనే సినిమాని అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా హైందవ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ని అండ్ గ్లిమ్స్ ను కూడా రిలీజ్ చేశారు. గ్లిమ్స్ అయితే నాకు చాలా నచ్చింది. టాక్సిక్ మూవీ నుంచి తారా సుతారియా ఫస్ట్ లుక్ పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. ఇందులో తారా రెబెకా అనే క్యారెక్టర్లో అయితే కనిపించబోతుంది.